శ్రీ గురుభ్యో నమః. స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. క్రిత ఆదివారం మనం ముహూర్తం గురించి కొంచెం పరిచయం చేసుకున్నామండి. దాని కంటిన్యూషన్ క్లాసు ఇప్పుడు మొదలు పెడతాం. నక్షత్ర గ్రహ తారాణామధిపో విశ్వభావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తుతే. అంటే కాలము రెండు విధములు. ఒకటి సృష్టిని నాశనం చేయనిది, రెండు సమయ గణన చేయనిది. సమయ సూచిక కాలము కూడా రెండు విధాలు. ఒకటి మూర్త సంజ్ఞకము, స్థూల సమయము. దీనిని నిత్య వ్యవహారాల్లో మనం ఉపయోగిస్తాం. రెండవది అమూర్తము, అత్యంత సూక్ష్మకాలము. దీని అస్తిత్వాన్ని మాత్రమే తెలుసుకోవచ్చు, కానీ దీన్ని ఉపయోగించలేము అని చెప్పేసి సూర్య సిద్ధాంతకారుడు తెలిపారు. లోకానా మంత్రకృత్ కాలః కాలోన్యః కాలనాత్మకః సద్విధ స్థూల సూక్ష్మత్వాత్ మూర్తాశ్చ మూర్త సంజ్ఞకః. అంటే వేద విహిత కార్యాలను నిర్వహించడంలో కాలం అత్యంత మహత్వపూర్ణమైనది. షోడశ సంస్కారాల నిర్వహణలో కాలం అధిక ప్రాధాన్యత వహిస్తుంది. మానవ జీవనంలో పుట్టుక నుండి మరణం వరకు కలుగు వివిధ సమస్యలకు అనుకూల ప్రతికూల సమయాలు తెలుసుకొని ప్రతికూల స్థితి నుండి అనుకూల స్థితికి రావడానికి తగిన కాలమే అనుకూల సమయముగా, అభ్యుదయ ముహూర్తముగా నిర్ణయించవచ్చు. జ్యోతిర్విజ్ఞానము అనే గ్రంథం ద్వారా తిథి, వార, నక్షత్ర కరణ యోగాలు ఆధారంగా చేసుకొని అనుకూల సమయాన్ని నిర్ణయించటాన్ని ముహూర్తము అని చెప్పి స్థూలంగా చెప్పడం జరిగింది. త్రిస్కంధయుతమైన జ్యోతిష శాస్త్రంలో ముహూర్త విషయము సంహితా స్కందంలోనిదిగా భావింపబడింది. క్రమంగా ముహూర్తం యొక్క ప్రాధాన్యం పెరుగుతూ దాని ఉపయోగం అధికం అవటం వలన స్వతంత్ర అస్తిత్వాన్ని పొందింది. లోక వ్యవహారంలో ముహూర్త ప్రాధాన్యతను గుర్తించిన పండితులు ముహూర్త మార్తాండము, ముహూర్త చూడామణి, ముహూర్త కల్పద్రుమము, ముహూర్త మాల, ముహూర్త దీపికాది గ్రంథాలని రచించడం జరిగింది. అయితే శ్రీరామదేవజ్ఞుడు రచించిన ముహూర్త చింతామణి గ్రంథం మాత్రం ఈ ముహూర్తానికి సంబంధించిన అన్ని పుస్తకాల్లోకి తలమానికంగా, అంటే అత్యంత ప్రామాణికమైనదిగా ఈ లోకంలో ప్రసిద్ధి పొందింది. రామదైవజ్ఞుని మూల నివాసము విదర్భ దేశంలోని గోదా సమీపంలోని ధర్మపురి గ్రామం. ఇతని తండ్రి అనంత దైవజ్ఞుడు తమ గ్రామంను విడిచి కాశీలో స్థిరపడ్డారు. రామదైవజ్ఞుడు కాశీలో జన్మించారు. ఇతని అగ్రజుడు నీలకంఠుడు తాజక నీలకంఠి అనే గ్రంథాన్ని రచించారు. శక సంవత్సరం 1522 సంవత్సరంలో ఈ గ్రంథ రచన జరిగిందని, కాశీలో జరిగిందని చెప్పి గ్రంథకర్త తెలియచేయడం జరిగింది. అయితే గ్రంథకారుడైన రామదైవజ్ఞుడు ఈ గ్రంథమునకు ప్రతిమాక్షర నామక సంస్కృత వ్యాఖ్యానాన్ని రచించారు. అదేవిధంగా అతని సోదరుడు కుమారుడు శ్రీగోవిందుడు అతి విపులముగా పీయూషధార వ్యాఖ్యానం కూడా చేయడం జరిగింది. అంటే దీనిలో ముఖ్యంగా శృతి, స్మృతి, పురాణము, వ్యాకరణము, మీమాంస, ధర్మశాస్త్రము, జ్యోతిష శాస్త్రము ఈ విషయాలని వివరంగా సమన్వయపూర్వకంగా తెలియచేశారు. దాని తర్వాత చాలా మంది పండితులు ఈ గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని యాత్ర, వివాహము, యజ్ఞోపవీతాది సంస్కారాలకి ముహూర్తాన్ని నిర్ణయం చేయడం జరుగుతోంది. అయితే ఈ ముహూర్తము అనే పదానికి రెండు అర్థాలు గోచరిస్తాయి. ఒకటి కాలాన్ని సూచించే కాలమానం, రెండవది ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించటానికి ఎన్నుకున్న ముఖ్యమైనటువంటి సమయం. అమరకోశం ప్రకారం తే క్షణ ద్వాదశ ముహూర్త ఇత్యుచ్యతే, అంటే 12 క్షణాలు కూడిన కాలాన్ని ముహూర్తము అన్నారు. హూర్చతి కుటిలో భవతి శుభాశుభ దర్శనాదితి ముహూర్త హూర్చ కౌటిల్యే. శుభాశుభ దర్శనం వల్ల కుటిలమగునట్టిది.
ముహూర్త హురియుర్తీతి ముహూర్తాహ ప్రగతౌ అంటే పలుమార్లు పోవుచుండుంది. ఘటికాద్వయం ముహూర్త అంటే ఒక ముహూర్తం 2 గడియల సేపు అని చెప్పడం జరిగింది. శబ్దరత్నాకరం ప్రకారం ముహూర్తం అనగా నిమేష కాలము, 2 గడియల కాలము, 48 నిమిషముల కాలము, లిప్త శుభకార్యములను నిర్ణయించే కాలము. అంటే 2 గడియలు అంటే 48 నిమిషాలు. అంటే ఒక గడియ మనకి 24 నిమిషాలు. 2 గడియలు అంటే 24 + 24 48 నిమిషాలు. నిమిషాలని ఈ గుర్తుతో చూపిస్తామండి. హవర్స్ నైతే హెచ్ తోటి, నిమిషాలని సింగిల్ తోటి, సెకండ్స్ ని ఇలా 2 సింబల్స్ తోటి చూపించడం జరుగుతుంది. ముహూర్త కాలమానము అంటే ముహూర్తం మనం 2 గడియలు లేక 45 నిమిషాలు సమానం అని చెప్పుకున్నాం కదండి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు 15 ముహూర్తాలు వస్తాయండి. అదే విధంగా తిరిగి సూర్యాస్తమయం నుంచి మళ్ళీ మరుసటి రోజు ఉదయానికి ఇంకొక 15 ముహూర్తాలు, మొత్తం 30 ముహూర్తాలు వస్తాయండి 24 గంటల్లో. సో దీన్ని బట్టి మనం ఈ ముహూర్తము అనేటువంటిది పగలు 15 రాత్రి 15 ఉంటాయని చెప్పి అనుకున్నాం కదండి. సో మనం ఏదైతే ముహూర్తం పెడతామో ఆ ముహూర్తానికి కొన్ని పేర్లు ఏ నక్షత్రంలో వస్తే ఆ పేర్లు వస్తాయి అన్నది ఒక చిన్న పట్టిక ఉన్నదండి. అది నేను ఇక్కడ వేస్తాను చూడండి. పగలు మొదటి ముహూర్తం, ఆ ముహూర్తానికి ఉన్న పేరు శివ. ఇది ఆరుద్ర నక్షత్రం. అలాగే రాత్రి కూడా సేమ్ శివ ఆరుద్ర. ఇక రెండవ దాని పేరు సర్ప. దీనికి నక్షత్రం ఆశ్లేష. రాత్రి వచ్చేటప్పటికి రెండవ ముహూర్తం అజైక పాద. దీనికి పూర్వభాద్ర. పూర్వభాద్ర. ఇక మూడవది ముహూర్తం పేరు పగలు వచ్చేది మిత్ర. దీనికి అధిపతి అనురాధ. ఇక రాత్రి వచ్చేదానికి ఆహిర్ భుజ్ఞ. దీనికి ఉత్తరాభాద్ర. నాలుగవది పితృ. దీనికి మఖా నక్షత్రము. అదే రాత్రి పోష. దీనికి రేవతి నక్షత్రం. ఐదవ దానికి వసు. ధనిష్ట. ఐదవ దానికి రాత్రి అశ్విని కుమార, అశ్విని నక్షత్రం. ఆరో దానికి జల. పూర్వాషాఢ. ఇక్కడ యమ, భరణి. ఏడో దానికి విశ్వదేవ. దీనికి ఉత్తరాషాఢ. అదేవిధంగా రాత్రి అగ్ని,
కృత్తిక. 8వ దానికి బ్రహ్మ. అభిజిత్ నక్షత్రము రాత్రి కూడా బ్రహ్మ, రోహిణి నక్షత్రం. 9వ దానికి బ్రహ్మ, రోహిణి నక్షత్రము రాత్రి చంద్ర, మృగశిర. 10వ దానికి ఇంద్ర, రోహిణి నక్షత్రము ఇక్కడ అదితి, పునర్వసు. 11 ఇంద్రాగ్ని, దీనికి విశాఖ నక్షత్రము ఇక్కడ బృహస్పతి, దీనికి పుష్యమి నక్షత్రం. 12 రాక్షస లేక నిరుతి, దీనికి మూల, ఇక్కడ విష్ణు, శ్రవణ నక్షత్రం. 13 వరుణ, శతభిషం. ఇక్కడ సూర్య, హస్త నక్షత్రం. 14 ఆర్యమ, నక్షత్రం. రాత్రి విశ్వకర్మ, చిత్తా నక్షత్రం. ఇక ఆఖరిది 15వ ముహూర్తం పగలు భగ, ఉబ్బ నక్షత్రం. ఇక్కడ పవన, స్వాతి నక్షత్రం. సూర్యోదయం నుండి లేదా సూర్యాస్తమయం నుండి వచ్చే 8వ ముహూర్తం అంటే ఇది అభిజిత్ ముహూర్తం అన్నమాట. నారద మహర్షి ఏం చెప్పారంటే, ఏ ఏ నక్షత్రాలలో ఏ ఏ కర్మలు విధించబడినవో ఆ నక్షత్రాది దేవతలు ఆ ముహూర్తాలలో ఆ కర్మలు చేస్తారు అని చెప్పి ఆయన వచనం. ఇక వారజనిత దుర్ముహూర్తాలు అని చెప్పేసి ఉన్నాయండి. ఇదేంటంటే ఆదివారం నాడు పగలు ఆర్యమ అనే ఈ 14వ ముహూర్తము, సోమవారం నాడు పగలు బ్రహ్మ అనే 9వ ముహూర్తము, అదేవిధంగా మంగళవారం నాడు పగలు రాక్షస మనం సర్ప రాశామంది రాక్షస, ఇది 2వ నక్షత్రం అన్నమాట ఇది. అదేవిధంగా రాత్రి అగ్ని అనే 7వ నక్షత్రం, ఇవి మంగళవారం. బుధవారం నాడు పగలు బ్రహ్మ అనే 8వ ముహూర్తం. అదేవిధంగా గురువారం నాడు పగలు రాక్షస అనే లేదా నైరుతి అనే ఈ 12వ ముహూర్తము. రాత్రి జల, శుక్రవారం ఈ జల అనే ఈ నక్షత్రం ఈ ముహూర్తము. అలాగే శుక్రవారం పగలు బ్రహ్మ అనే ఈ 9, అంటే మళ్ళీ 2వసారి వచ్చిందండి ఇది ఈ ముహూర్తము. అలాగే రాత్రి
4వ ముహూర్తం. ఇవి రివర్స్ అవుతాయి కాబట్టి పిత్ర అన్నమాట ఇక్కడ. శనివారం ఉదయం రుద్ర అనే 1వది. మనం శివ అని చెప్పి రాసాం కదండి, ఇది 1వ ముహూర్తము. అలాగే ఉదయం స్పర్శ అనే 2వ ముహూర్తం. ఈ పై ముహూర్తాలన్నీ కూడా వారజనిత దుర్ముహూర్తాలు అని చెప్పేసి అంటారండి. సూర్యోదయానికి ముందుండే ముహూర్తాన్ని బ్రహ్మీ ముహూర్తము అంటారు. సో ముహూర్తాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలి అంటే, ముహూర్తం శబ్దానికి గల ఇంకొక అర్థం ఏంటంటే ఏదైనా కార్యం మొదలు పెట్టడానికి ఎంచుకునే సమయం. ఇందాక చెప్పుకున్నాం మనం. ఈ సమయము లేక కాల ఎంపికలో శుభాశుభ కాల జ్ఞానం అవసరం అవుతుంది. అంటే ఇందులో ఏంటి కావాలంటే ఆయన జ్ఞానము, మాసము, పక్షము, తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము మరియు లగ్న పరిశీలన, ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుందండి. సో ఇప్పుడు చెప్పుకున్న మొదటి దాంట్లో అయనము, ఇవి 2 అండి. ఒకటి ఉత్తరాయణము, 2 దక్షిణాయనం. అంటే రవి తన గోచారంలో మకర రాశిలో ప్రవేశించింది మొదలు అంటే ఇది మకర రాశి అండి. సో రవి ఇక్కడి నుంచి ఇలా ప్రయాణించి ఇక్కడ కర్కాటకం రాశికి వచ్చేంత వరకు ఉండే కాలం ఇది ఉత్తరాయణ కాలం అండి. అదేవిధంగా కర్కాటకం నుంచి బయలుదేరి మళ్ళీ ఇలాగ మకరానికి వచ్చే కాలం ఇది దక్షిణాయనం. ఇది మన బేసిక్ క్లాస్ లో క్లియర్ గా చెప్పడం జరిగిందండి. సో రవి మకర రాశిలో ప్రవేశించి అప్పుడే మనకి మకర సంక్రాంతి వస్తుంది. అంటే రవి ప్రతి గదికి వచ్చేటప్పుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి తాలూకా సంక్రాంతి వస్తుంది. అయితే మకరం శని భగవానుడికి అధిపతి కాబట్టి, సాక్షాత్తు ఆయన రవి కుమారుడు కాబట్టి తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు జరిగే తొలి పండుగ అనమాట అది. అందుకని చెప్పి మకర సంక్రాంతికి విశేషమైనటువంటి గుణం ఉన్నదండి. సో అందుకని చెప్పి ఈ మకరం నుంచి కర్కాటకం వరకు ప్రయాణించే కాలం అంతా కూడా ఉత్తరాయణ కాలం. ఇది సుమారు 6 నెలలుగా ఉంటుంది. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం సాధారణంగా అన్ని కార్యక్రమాలకి కూడా శుభప్రదంగా ఉంటుందండి. ఇకపోతే గోచారంలో రవి కర్కాటకం నుంచి బయలుదేరి మళ్ళీ మకరానికి వచ్చేటప్పుడు ఈ కాలం దక్షిణాయనం అంటారండి. ఈ దక్షిణాయన పుణ్యకాలం ఏంటంటే ఉపాసనకి, దైవారాధనలకి చాలా మంచిది అనమాట. రెండవది ఋతువులు. ఇవి మనకి 12 ఉంటాయండి. ఒకటిది చైత్రము, వైశాఖము, జ్యేష్టము, ఆషాఢము, శ్రవణం, భాద్రపదం, ఆశ్వేజము, కార్తీకము, మార్గశిరం, పుష్యము, మాఘము, ఫాల్గుణం. ఈ 12 కూడా మనకి ఋతుమాసములు అని చెప్పేసి అంటారండి. అయితే మనకి మాసాలు ఎలా వచ్చాయి అన్నప్పుడు పౌర్ణమి రోజు ఉన్న నక్షత్రాన్ని ఆధారంగా చేసుకొని ఆ మాసానికి ఆ నక్షత్రం యొక్క పేరు పెట్టడం జరిగిందండి. అంటే సపోజ్ ఫస్ట్ది చైత్రమాసం తీసుకుంటే పౌర్ణమి రోజు చిత్తా నక్షత్రం. అదే వైశాఖ మాసం తీసుకుంటే పౌర్ణమి రోజు విశాఖ నక్షత్రం. అదేవిధంగా జ్యేష్ఠ మాసం తీసుకుంటే పౌర్ణమి రోజు
జ్యేష్ఠ నక్షత్రం. అదేవిధంగా పుష్యమాసం నాడు పుష్యమి నక్షత్రం, మాఘమాసంలో మఖ నక్షత్రం. ఇలా ప్రతి నెల పూర్ణిమ రోజు గల నక్షత్రాన్ని బట్టి ఆ యొక్క మాసాన్ని నిర్ణయించడం జరిగిందండి. అదేవిధంగా ఇందులో సౌరమాసాలు కూడా ఉంటాయండి. అంటే రవి ఒక్కొక్క గడిలోకి వచ్చేటప్పుడు, ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించేటప్పుడు ఆ యొక్క రాశిమానం, అంటే ఉదాహరణకి ధనుస్సులోకి వచ్చారనుకోండి, ధనుర్మాసం. ఆ విధంగా కూడా రవి యొక్క సంచారాన్ని బట్టి కూడా సౌరమాసాలు ఏర్పడతాయండి. ఇక ఇందాక చెప్పుకున్నది మనం ఋతుమాసాలండి. ఇప్పుడు ఋతువులు. ఇవి 6 ఋతువులు ఉంటాయండి. 6 ఋతువులు ఒక్కొక్క ఋతువులోని మళ్ళీ 2 నెలలు లేదా 2 మాసాలు. చైత్రమాసము ప్లస్ వైశాఖ మాసం, ఈ 2 కలిపి వసంత ఋతువు అని చెప్పేసి అంటారండి. ఈ వసంత ఋతువుకు అధిపతి శుక్రుడు. ఇక 2 జ్యేష్ఠ ప్లస్ ఆషాఢ మాసం, ఈ రెండిటిని కలిపి గ్రీష్మ ఋతువు అంటారండి. దీనికి అధిపతి రవి భగవానుడు. రవి మరియు కుజుడు వీరిద్దరూ అధిపతులండి. ఎందుకంటే గ్రీష్మ ఋతువు అంటే కొంచెం వేడిగా ఉంటుంది. రవి కుజులు కూడా అగ్ని గ్రహాలు కాబట్టి ఆ విధంగా వస్తుందండి. 3వది శ్రావణము ప్లస్ భాద్రపదము, ఇది వర్ష ఋతువు. దీనికి అధిపతి చంద్రుడు. అదేవిధంగా ఆశ్వీజము ప్లస్ కార్తీకం, ఈ 2 మాసాలు కలిసి శరదృతువు. దీనికి అధిపతి బుధుడు. ఇక 5వది మార్గశిరము ప్లస్ పుష్యమాసం, ఈ 2 కలిపి హేమంత ఋతువు. దీనికి అధిపతి గురుడు. ఇక చివరిదైనటువంటి 6వది మాఘ ఫాల్గుణాలు, ఈ 2 కలిపి శిశిర ఋతువు. ఈ శిశిర ఋతువుకు అధిపతి శని భగవానుడు. నేను బేసిక్ క్లాస్ లో కూడా చెప్పాను, చాలా చోట్ల చెప్తున్నానండి. శని గ్రహాన్ని మాత్రం ఎప్పుడు కూడా శని అని కాకుండా శని భగవానుడు అని పిలిస్తే మంచి ఫలితాలు ఉంటాయండి. సో ఋతువులు, అందులో వచ్చే మాసాలు, అందులో వచ్చే వాటికి అధిపతులు ఇప్పుడు మనం చూసామండి. తరువాత అధిక మాసం అంటే ఏంటో చూద్దాం. తర్వాత ఋతువుల తర్వాత వచ్చేది మాసములు. ఇదేంటంటే అధిక మాసం. అంటే ఇదొక అమావాస్య, ఇది ఒక అమావాస్య. ఈ అమావాస్య నుంచి ఈ అమావాస్యకి రవి ప్రయాణించేటప్పుడు
అంటే ఈ అమావాస్య తర్వాత గదిలోకి రవి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోకుండా ఇంకా ఇందులోనే ఉంటే అంటే సపోజ్ మన జాతక చక్రం ఇలా వేసినప్పుడు ఇక్కడి నుంచి ఈ గదిలోకి వచ్చేటప్పుడు అంటే అమావాస్యకి ఈ గదిలోకి ఎంటర్ అయ్యారు. రెండో అమావాస్య వచ్చేటప్పటికి ఈ గదిలోకి వచ్చేయాలి. ఒకవేళ అలా రాకుండా ఈ గదిలోనే అంటే మిథునంలోనే ఉండిపోతే ఆ మాసాన్ని అధిక మాసము అని చెప్పేసి అంటారండి. అంటే 2 అమావాస్యల మధ్య రవి సంక్రమణం కనుక జరగకపోతే ఆ చాంద్రమాసాన్ని అధిక మాసము అని చెప్పేసి అంటారు. దీన్నే మలమాసము అని కూడా పిలుస్తారు. అయితే ఈ అధిక మాసంలో మాత్రం ప్రతిరోజు చేసుకునే నిత్యకర్మలు మాత్రమే చేసుకోవాలి. శుభకార్యాలు ఎట్టి పరిస్థితుల్లోని చేయకూడదు. ఇక రెండవది క్షయమాసం. ఈ క్షయమాసం ఏంటంటే 2 అమావాస్యల మధ్య 2 సూర్య సంక్రమణాలు జరిగితే అంటే ఇందాకలా అసలు జరగకూడదు. ఇప్పుడు అంటే అమావాస్య నుంచి అమావాస్యకి వచ్చే లోపు అంటే మొదటి అమావాస్యలో మిథునంలో ఉండి రెండో అమావాస్య కూడా పూర్తవ్వక ముందు మిథునంలోంచి కర్కాటకంలోకి వెళ్ళిపోతాయి. అంటే 2 సంక్రమణాలు. అంటే ఈ అమావాస్య నుంచి అమావాస్య 30 రోజుల్లో ఆయన 2 గళ్ళు కనుక దాటేస్తే దాన్ని క్షయమాసము అని చెప్పి పిలుస్తారు. అంటే ఒకే చంద్రమాసంలో రవి 2 రాసుల్లో ప్రయాణం చేస్తారనమాట. ఇకపోతే మూడవది శూన్యమాసము. ఏంటి ఈ శూన్యమాసము అని చెప్పేసి చూస్తే మీనరాశిలో రవి మీనరాశిలో సంచరిస్తున్నప్పుడు వచ్చే చైత్రమాసం. అలాగే మిథున రాశిలో ఇక్కడ వచ్చే ఆషాఢ మాసం. అదేవిధంగా కన్యయందు సంచరిస్తున్నప్పుడు వచ్చే భాద్రపద మాసం. అదేవిధంగా ధనస్సులో సంచరిస్తున్నప్పుడు వచ్చే పుష్యమాసం. అంటే రవి ద్విస్వభావ రాశులలో సంచరిస్తున్నప్పుడు ఆయా మాసాలలో వచ్చే కాలాన్ని శూన్యమాసము అని చెప్పేసి అంటారు. ఈ 10 మాసాలు శూన్యమాసాలు అనమాట. అంటే అధిక మాసంలోని, క్షయమాసంలోని, శూన్యమాసాల్లోని ఎట్టి పరిస్థితుల్లోని కూడా శుభకార్యాలు చెయ్యరాదు. ఇక నాలుగవది పక్షములు. ఏంటి ఈ పక్షములు అంటే ఒక చాంద్రమానములో 2 పక్షాలుంటాయి. ఒకటి శుక్లపక్షము, 2 బహుళపక్షము. అంటే అమావాస్య తర్వాత వచ్చే పాడ్యము నుంచి పూర్ణిమ వరకు గల అమావాస్య టు ఈ పాడ్యమి అమావాస్య తర్వాత వచ్చే పాడ్యమి నుంచి పౌర్ణమి అంటే ఇది 15 రోజులు. ఈ 15 రోజుల్ని శుక్లపక్షము అంటారు. అదేవిధంగా పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు గల కాలం ఇది కూడా 15 రోజులు. దీన్ని బహుళ పక్షము అని చెప్పేసి అంటారు. సో ఇప్పటికి మనం ఇందులో ఈ వీడియోలో మనం ఒకటి ఆయనము, 2 మాసములు, 3
ఋతువులు 4 లక్ష్యములు. ఈ 4 చాప్టర్లు మనం కవర్ చేసామండి. ఇంకా మనం చేయాల్సింది తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ, లగ్నాలు. ఇవన్నీ కూడా తర్వాత వీడియోలో మనం కవర్ చేద్దామండి. సో ఇంతవరకు చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ రూపంలో రాయండి. మొదటి వీడియోకి ఎవరు కూడా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయలేదు. ఒకవేళ ఏమైనా చెప్పిన దాంట్లో మిస్టేక్స్ ఉన్నా గురుతుల్యులు పెద్దవాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లుంటే కొంచెం మీరు చెప్తే నేను కరెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మనం చెప్తున్నామన్న నమ్మకంతో చాలా మంది దీన్ని ఫాలో అవుతారు కాబట్టి. ఒకవేళ నేను చాలా గ్రంథాలు రిఫర్ చేసి స్క్రిప్ట్ తయారు చేసి చెప్తున్నాను. ఈ వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్లు ముహూర్త చింతామణి, ముహూర్త దీపిక, ముహూర్త ప్రకరణము ఇలాంటి గ్రంథాలన్నిటి నుంచి రిఫర్ చేసి నేను చెప్తున్నాను. కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నిర్మొహమాటంగా కామెంట్ రూపంలో తెలియచేస్తే దాన్ని నేను తర్వాత వీడియోలో సరిదిద్దే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మళ్ళీ మనం లక్షవారం నాడు వర్క్ చార్ట్స్ బేసిక్స్‌లో కలుద్దామండి. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః.